ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్. ఈరోజు మీకు నేను అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి హీల్ పెయిన్ అండి. చాలామంది లేడీస్ సఫర్ అవుతా ఉన్నారు. సో, హీల్ పెయిన్ రావడానికి, కండరాల నొప్పులు రావడానికి మనకి కారణాలేంటి? సో, చాలామంది హై హీల్స్ అంటే లేడీస్ ఈ మధ్య ఫ్యాషన్ పరంగా హై హీల్స్ ఏసుకోవడం వల్ల వాళ్ళకి స్ట్రక్చర్ మీద విపరీతమైన లోడ్ అనేది పడతా ఉంది. సో, ఆల్మోస్ట్ హీల్ జాయింట్, తర్వాత ప్లాంటర్ ఫేసైటిస్ అంటారు. అంటే ఆ హీల్ జాయింట్ నుంచి కింద ఉన్న ఏవైతే లిగమెంట్స్ ఉంటాయో, ఆ లిగమెంట్స్ మీద విపరీతమైన ప్రెషర్ క్రియేట్ అయ్యి, టిష్యూస్ అన్నీ గూడా డ్యామేజ్ అయ్యి, రప్చర్ అయ్యి చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్. అండ్ కంప్లీట్‌గా అది హిప్ జాయింట్ వరకు మనం చూసుకుంటే, ఇక్కడి నుంచి ప్రెషర్ బిల్డ్ అయ్యి ఇక్కడి వరకు మనకి టెండన్స్ అన్నిట్లో గూడా కొంతవరకు వాళ్ళకి కొంత ఇంజ్యూరీస్ అనేది డెవలప్ అవుతా ఉన్నాయి. సో, మేజర్‌గా హీల్ పెయిన్‌కి మనం కారణాలు చూసుకుంటే, శాండిల్ చేసుకోవడం అనేది స్ట్రక్చర్ మీద బాగా విపరీతమైన ప్రెషర్ అనేది క్రియేట్ అవుతా ఉంది. అండ్ ఇక్కడికే ఆగిపోదండి. ఇప్పుడు ఇది ఈ విధంగా ఏమవుతుందంటే ఈవెన్ స్పైన్ మీద గూడా మీకు ఇట్లా అని ప్రెషర్ అనేది అవుతా ఉంది. సో, ఓకే. ఇవన్నీ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉన్నంత వరకు, ఫిట్‌గా ఉన్నంత వరకు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. కానీ ఆల్రెడీ వాళ్ళకి ఏదన్నా లోపట ఫంక్షనల్‌గా ఏదైనా డిఫెక్ట్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళకి బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్సెస్ ఉండొచ్చు. లేదంటే గట్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. లేదా ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉండొచ్చు. దానివల్ల ఆల్రెడీ వాళ్ళ స్ట్రక్చర్‌లో టేర్, డ్యామేజ్ అనేది మనం చాలా ఉంటుంది. సో, ఆల్రెడీ టేర్ డ్యామేజ్, లోపట ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటి పోస్చర్స్ వల్ల ఏమవుతుందంటే విపరీతమైన ప్రెషర్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ప్రెషర్‌కి టేర్ డ్యామేజెస్ అనేవి కన్సిస్టెంట్‌గా జరుగుతా ఉంటాయి. సో, మనం చూసుకుంటే చాలామందికి ఇలాంటి అంటే హీల్స్ ఇవన్నీ లేకుండా గూడా చాలామంది గృహిణులకు మనకిప్పుడు ఈ హీల్ పెయిన్ అది చాలా ఎక్కువ సర్వసాధారణం అయిపోయింది. పొద్దున్న లేవగానే బెడ్ మీద నుంచి కాలు కింద పడితే కూడా తట్టుకోలేనంత పెయిన్ అవుతా ఉంది. సో, దానికి కారణం ఏంటంటే ఎస్పెషల్లీ ఎక్కువ శాతం మన 80-90% హీల్ పెయిన్‌కి కారణం ఏంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్. అంటే కిడ్నీలో ఫిల్టర్స్ దెబ్బతినడము, మన డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్ వీటిల వల్ల మన కిడ్నీ కొంతవరకు డ్యామేజ్ అవ్వడము, దాని ఫిల్టర్స్ డ్యామేజ్ అవ్వడము. దానివల్ల యూరిక్ యాసిడ్ మనకి యూరిన్ ద్వారా బయటికెళ్ళిపోవాల్సిన యూరిక్ యాసిడ్ అంతా కూడా మన కాళ్ళలో, జాయింట్స్‌లో, మన హీల్స్‌లో వచ్చి జమ అవుతా ఉంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది బ్లడ్‌లో ఎక్సెస్ యూరిక్ యాసిడ్ వల్ల మనకి ఆ బ్లడ్‌లో ఉన్న యాసిడ్స్‌ని న్యూట్రలైజ్ చేసుకోవడానికి మనం బాడీలో నుంచి కన్సిస్టెంట్‌గా కాల్షియం లీచింగ్ అనేది జరుగుతా ఉంటుందనమాట. ఎస్పెషల్లీ మన మోకాల్లో గానీ, మన హీల్స్‌లో గానీ ఈ ఎముకలో ఉన్న కాల్షియంని బయటికి లీచ్ చేస్తా ఉంటుంది. సో, ఎక్కడైతే ఆ లీచ్ అవుతున్న చోట చిన్న చిన్న షార్ప్ ఆబ్జెక్ట్స్ అంటే మనకు ఒక రకంగా ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ తయారవుతా ఉంటాయి. మీరు ఎక్స్‌రే తీసుకుంటే చాలామందికి ఇక్కడ ఒక ముల్లులాగా పెరిగినట్టు మనకు కనబడతా ఉంటుంది. సో, కొంతమందికి మోకాల్లో గూడా ముల్లుల్లాంటి స్ట్రక్చర్స్ అనేవి తయారవుతుంది. సో, ఆ యూరిక్ యాసిడ్ ఎక్సెస్ ఉండడం వల్ల ఆ యూరిక్ యాసిడ్‌ని న్యూట్రలైజ్ చేయడానికి బాడీ న్యాచురల్ రియాక్షన్ ఏంటంటే, మీ ఎముకల్లో ఉన్న ఎక్సెస్ కాల్షియం రిజర్వ్స్ అన్నీ బయటికి లాగేసుకోవడం, బ్లడ్ సక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. అక్కడ కన్సిస్టెంట్‌గా బ్లడ్ లీచింగ్ అయిన చోటేంటే, అక్కడ ఉన్న ఎముక మీద చిన్న చిన్న బొడిపెళ్ళు, ముల్లుల్లాగా కనబడితే వాటిని మనం ఆస్టియోఫైట్స్ అంటాం. సో, మన హీల్ దగ్గర ఆస్టియోఫైట్స్ అయితే ఏమవుతుంది, మీకు చిన్న చెప్పులో ఒక రాయి ఉందనుకోండి, షూలో ఒక ముల్లుందనుకోండి, ఎంత సఫర్ అవుతాం మనము. అలా పర్మనెంట్‌గా మీ స్ట్రక్చర్‌కి ఒక ముల్లులాగా తయారైందనుకోండి, ఇక్కడున్న టిష్యూస్ అన్నీ గూడా అది లోపటి నుంచి ప్రిక్ చేసి మీ బాడీ వెయిట్‌కి, మీ ప్రెషర్‌కి మొత్తం గూడా చిరిగిపోతా ఉంటుంది. సో, మోకాలు చిప్పల్లో గూడా ఏమవుతుంది, ఆ గ్యాప్ అనేది మనం చూసుకుంటే పూర్తిగా రెడ్యూస్ అవ్వకముందే ఈ గ్యాప్ మధ్యలో ఆస్టియోఫైట్స్ వచ్చేసి లోపటి నుంచి పొడుస్తా ఉంటుంది. సో, మెట్లెక్కుతా ఉంటే కటకట అని సౌండ్‌లు రావడము, ఆ టచ్ అవ్వడము, ఆస్టియోఫైట్స్ ఎముక టచ్ అయిపోవడం, పూర్తిగా గుజ్జు అరిగిపోకముందే ఎముకల్లో స్టిఫ్‌నెస్ క్రియేట్ అవుతుంది. ఫోల్డ్ అవ్వకుండా పోతుంది. సో, దీని సమస్యకి ఇప్పుడు ప్ర ప్రస్ ప్రస్తుతం ఎలాంటి పరిష్కారం ఉంది అనంటే, ఇంగ్లీష్ మెడిసిన్‌లో యాస్ యూజువల్‌గా దేనికి కూడా ప్రివెన్షన్, క్యూర్ 2 ఉండవు. ఓన్లీ లక్షణాలకు మాత్రమే వైద్యం ఇచ్చుకుంటూ వెళ్తారు. అంటే టెంపరరీగా పెయిన్ కిల్లర్స్ ఇస్తా ఉంటారు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ మన హీల్‌లో గానీ, మన మోకాల్లో కుచ్చడము, ఇంకా ముదిరిపోతున్న కొద్దీ ఇంకా తట్టుకోలేని శక్తి లేనప్పుడు అనస్థీషియా ఇంజెక్షన్స్ ఇవ్వడము, పూర్తిగా డ్యామేజ్ అయిపోయాక మనకు ఆ సర్జరీస్ మోకాళ్ళేమో
మోకాలు మార్పిడి చికిత్స చేయాలంటున్నారు. హీల్‌లో వచ్చేసి ఆ ఎముక ఎంత పెరిగిందో అది సర్జికల్‌గా రిమూవ్ చేయడం. సో, చేసినంత మాత్రాన లోపట డిఫెక్ట్స్ అలాగే ఉంది గదండీ! సో, ఇవన్నీ బాధితులు. ఇవేమి అసలు రోగం మోకాలు నొప్పులు, హీల్ పెయిన్ అసలు రోగం కాదు. ఇవన్నీ బాధితులు. సో, బయట కారణాల వల్ల మనకు దెబ్బ తగిలినట్టు లోపటున్న డిఫెక్ట్స్ వల్ల ఇవి డ్యామేజ్ అవుతా ఉన్నాయి. సో, పొడుస్తా ఉన్నారనుకోండి, మందు పెట్టి ఏం లాభం? ఫస్ట్ పొడచడం ఆపాలి గదా! అంటే డ్యామేజ్ చేసే వ్యవస్థని ఫస్ట్ సరిదిద్దాలి గదా! సో, మీ కిడ్నీలో ఉన్న డిఫెక్టో, కీళ్ళవాతమో, గట్ హెల్త్ ఇష్యూసో ఏ కారణాల వల్ల, ఏ ఫంక్షనల్ డిఫెక్ట్స్ వల్ల అయితే ఆ డ్యామేజ్ అవుతుందో, మనం ఆ డ్యామేజ్‌ని ఆహారం ద్వారా, ఫుడ్, డైట్, లైఫ్ స్టైల్ ద్వారా, కొంతవరకు ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా మనం కరెక్ట్ చేసుకున్నామనుకోండి, డ్యామేజ్ చేసే వ్యవస్థ మీ రక్తంలో, మీ బాడీలో తగ్గిపోతుంది. అండ్ రిపేర్, హీల్ చేసే వ్యవస్థల్ని మనం పెంచినట్టు అవుతుంది. సో, చాలామంది నా దగ్గర వచ్చిన హీల్ పెయిన్ పేషెంట్స్‌కి మనం ఇన్‌స్టెడ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ ఇవ్వకుండా వాళ్ళకి అక్యుపంక్చర్ ద్వారా అండ్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మనము పెయిన్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ చేస్తూనే దానివల్ల వాళ్ళు ఏం పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ అండి ఇవి ఉన్నాయి గదా! ఈ వేళ్ళు ఉన్నాయి గదా! ఇక్కడ ఈ ఈ మిడిల్ ఫింగర్ అండ్ ఈ రింగ్ ఫింగర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ గూడా 2 యాక్యుప్రెషర్ పాయింట్స్ అండి. మీ హీల్‌కి సంబంధించిన రిఫ్లెక్స్ పాయింట్స్. ఇవి 2 ప్రెస్ చేసుకోండి. మీ బ్రెయిన్‌లో సడెన్‌గా మీ బ్రెయిన్‌లో ఏమవుతుంది ప్రెస్ చేయగానే రిఫ్లెక్స్ పాయింట్స్ ప్రెస్ చేయంగానే ఎండార్ఫిన్ అనే ఒక పవర్‌ఫుల్ పెయిన్ కిల్లర్ మీ బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యి మీ హీల్ పెయిన్‌లో అట్‌లీస్ట్ 50% అక్యూట్ కండిషన్స్ ఉంటే 50-80% పెయిన్ తగ్గిపోతుంది. మీరు పెయిన్ కిల్లర్ వాడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ కొంతవరకు ట్రీట్మెంట్ చేస్తే పెయిన్ మేనేజ్మెంట్ కూడా అవుతుంది. ఏది యాక్యుపంక్చర్ ద్వారా, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ ద్వారా మీకు చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఓన్లీ అంతవరకే కాకుండా డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేస్తూ మీ లోపటున్న కండిషన్‌ని కూడా మనం చేస్తే ఏమవుతుంది కాల్షియం లీచింగ్ ఆగిపోతుందండి. లీచింగ్ ఆగిపోయాక ఆ పెరిగిన ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటికి లోపట నుంచి ఇంకా రెగ్యులర్‌గా కాల్షియం సప్లై అవ్వట్లేదు కాబట్టి ఇంకా పెరగడం ఆగిపోతుంది. అండ్ కొంతకాలం తర్వాత ఆ పెరిగిన ఎముక అంతా కూడా వేర్ అండ్ టేర్ అయిపోతా ఉంటుంది. అంటే బలహీన పడిపోతా ఉంటుంది. మెల్లిమెల్లిగా పిండిగా మారిపోతా ఉంటుంది. మారిపోయి మళ్ళీ ఫ్లాట్ అయిపోతుంది. సో, చాలామంది సర్జరీస్ అవాయిడ్ చేశారు. చాలామంది అనస్థీషియా ఇంజెక్షన్స్ తీసుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికొచ్చారు. కొంచెం అక్యూట్ కండిషన్స్ అయితే 3-4 మంత్స్‌లో వాళ్ళు రికవర్ అయిపోయారు. అండ్ క్రానిక్ అయితే కొంచెం 6-8 మంత్స్ కూడా టైం పట్టిందండి. సో, ఎంత ఎక్కువ డ్యామేజ్ ఉంటే అంత ఎక్కువ టైం తీసుకుంటుంది. సో, దీనికొక చక్కటి పరిష్కారం, సంపూర్ణమైన పరిష్కారం, సేఫెస్ట్ ట్రీట్మెంట్ మనకు అక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్‌లో ఉందండి. అండ్ ప్రతి ఒక్కరికి ఎంత ఎర్లీ స్టేజ్ వస్తే అంత తక్కువ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి మీరు ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. బేసిక్ మెడిసిన్స్‌తోని, బేసిక్ లైఫ్ స్టైల్ కండిషన్స్, ఫుడ్ కరెక్షన్స్ వల్ల మీకు తగ్గిపోతుంది. ఎంత లేట్ అవుతే అంత సర్జికల్ కండిషన్స్, అంత క్రానిక్ సిట్యుయేషన్స్ క్రియేట్ అవుతాయి. సో, అలాంటప్పుడు మళ్ళీ దాని తగ్గట్టుగా మనం సర్జరీస్ అవాయిడ్ చేయాలి. మిమ్మల్ని తీవ్రంగా లక్షణాల నుంచి మిమ్మల్ని ఇబ్బందిని కంట్రోల్ చేయాలంటే అదే స్థాయిలో తీవ్రంగా మనం ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సొస్తుంది. సో, ఎంత లేట్ స్టేజెస్‌లో వస్తే అంత కాంప్లికేట్ అయిపోయిన సిట్యుయేషన్స్ ఉంటుంది. అంతే టైం కూడా తీసుకుంటుంది. బట్ ఆబ్వియస్‌లీ చెప్పొచ్చు మీరు 95% సర్జరీస్ అనేవి అవసరం లేకుండా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేకుండానే దీనికి చక్కటి పరిష్కారం అక్యుపంక్చర్, ఫంక్షనల్ మెడిసిన్‌లో ఉందండి. అండ్ WHO ఈ వైద్యాన్నే ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా పెట్టుకోమంటుంది. పెయిన్ కిల్లర్స్ వల్ల మీ కిడ్నీలు ఇంకా పాడవుతాయి. ఇంకా కాంప్లికేషన్స్ పెరుగుతున్నాయి. సర్జరీ కూడా పరిష్కారం కాదు. ఎందుకంటే మళ్ళీ ఎముక పెరుగుతుంది. మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ చేసే వ్యవస్థనే అసలు రోగము. ఇవన్నీ డ్యామేజ్ అయిన చోట ఫంక్షనల్ డ్యామేజ్ అయిన చోట అన్ని బాధితులే అని అర్థం చేసుకొని నిజాలు తెలుసుకోండి. సో, సరైన వైద్యం అక్యుపంక్చర్, ఫంక్షనల్ మెడిసిన్ మీరు ఇంకొక స్టేజ్ పెరగకుండా ఆపేస్తుంది. అండ్ రూట్ నుంచి దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకొని మళ్ళీ నార్మల్ రీహాబిలిటేషన్ అండ్ రికవరీ అనేది పూర్తి స్థాయిలో మనం చేసుకోవచ్చు. కంప్లీట్ మళ్ళీ రాకుండా సస్టైనబుల్ హెల్త్ కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఎందుకంటే మనకు పూర్తిగా మీ బాడీలో ఏ డిఫెక్ట్ వల్ల వచ్చిందో తెలిస్తే ఏ డైట్ తినాలి, ఏ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మళ్ళీ జీవితంలో తిరిగి రాదో అవి కూడా మనం చెప్పొచ్చు. ఇప్పుడు నా దగ్గర ఎన్ని కేసెస్ నేను సాల్వ్ చేశాను, ఎన్ని సర్జరీస్ అవాయిడ్ చేసి వాళ్ళని రికవర్ చేశామో వాళ్ళకి ఎలాంటి రిలాప్స్ లేదు. కొంతమంది 5 ఇయర్స్, 10 ఇయర్స్ దాటిపోయినా కూడా వాళ్ళు ఎలాంటి రిలాప్స్ లేదు. అదే మీరు సర్జరీ చేయించుకున్న రిలాప్స్ ఉంటుంది. ఎన్ని రకాలుగా పెయిన్ కిల్లర్స్ వాడినా మీ హెల్త్ ఇంకా డిటెరియేట్ అవుతుంది, రిలాప్స్ అవుతూనే ఉంటుంది. సో, దయచేసి వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ఇవన్నీ చిన్న చిన్న విషయాలే అని అనిపించొచ్చు కొంతమందికి. కానీ కొంతమందికి సఫర్ అవుతున్న వాళ్ళకి తెలుసు ఇది ఎంత పెద్ద ప్రాబ్లమ్ అనేది. సో, ఎవరో ఇంట్లో మనం ఆల్టర్‌నేట్‌గా చెప్పాలంటే
అంటే 5 ఫ్యామిలీస్ ఒకరి ఫ్యామిలీలో అయినా ఇది ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. సో వీడియో మీకు తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఎవరికో ఒకరికి హెల్ప్ అవుతుంది. వాళ్ళ జీవితం క్వాలిటీ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఈ ప్రాబ్లం నుంచి కాంప్లికేషన్స్ నుంచి బయటపడడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో దయచేసి ఈ హెల్త్ పిల్ని అని ఈ నాలెడ్జ్ పిల్ని మీరు అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి తెలిసేలాగా చేయండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అండి. ఎంత లేట్ అవుతే అంత కాంప్లికేట్ అవుతుంది కాబట్టి ఎంత ఎర్లీగా రియాక్ట్ అవుతే అంత చక్కటి పరిష్కారం మీకు ఇవ్వచ్చు. దీని తర్వాత ఒక మంచి చక్కటి టెస్టిమోనియల్ అంటే ఒక కేస్ స్టడీ కూడా మీకు పెడతాము. సో దట్ మీకు అసలు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలియడానికి వాళ్ళకి ఎలాంటి సర్జరీ లేకుండా ఎలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా మేము ఎలా బాగా చేసాము అనేది మీరు టెస్టిమోనియల్ కూడా చూడొచ్చు. దయచేసి వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేసి చైతన్యపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్ సాగర్. అమ్మా మీ పేరేంటమ్మా? పేరుంది. మీరు అంటే ఏ ప్రాబ్లం ఉంది మీకు? ఇప్పుడు ఏ ప్రాబ్లం? హీల్ పెయిన్. 2 కాళ్ళకా లేకపోతే ఒకటేదా? రైట్ కాల్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా పెయిన్? నేను తొందరగానే వచ్చేసానండి. ఎందుకంటే ఫస్ట్ నాకు ఎన్ని ఇయర్స్ నుంచి ఉండింది మీకు ఇది ప్రాబ్లం? 2 months నుంచి హీల్ పెయిన్ సివియర్ గా ఉంది. ఫిబ్రవరిలో 5 months అవుతుంది. 5 months నుంచి. ఓకే. సో ట్రీట్మెంట్ పరంగా ఎక్కడెక్కడ పోవాల్సి వచ్చింది మీకు దీని పరంగా? నేను రెగ్యులర్ గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను. ఇప్పుడు చెకప్ ఉంటుంది. ఓకే. ఆయన ఆర్థోపెడిక్ రెఫర్ చేశారు. అక్కడికి వెళ్ళాను. చూపించుకుంటేనేమో సరేనమ్మా తగ్గుతుంది, ఫిజియోథెరపీ చేయించుకోండి అన్నారు. ఓకే. రెగ్యులర్ గా 1 week చేస్తే తగ్గుతుంది అన్నారు. కానీ 1 week చేసినా కానీ ఒక్క కొంచెం కూడా నాకు తగ్గలేదండి. ఓకే. అసలు మాత్రం తగ్గలేదు. చూసిన తర్వాత ఇంకా ఆయన ఏమన్నారంటే ఇంజక్షన్ వేస్తాను, స్టెరాయిడ్స్ లేకపోతే ఆపరేషన్ అన్నారు. అనేసరికి ఇంజక్షన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని నాకు తెలుసు. అనేసరికి నాకు భయం వేసింది. ఏదుడు కదా ఈ స్టెరాయిడ్స్ తోని కష్టము, మళ్ళీ ఆపరేషన్ అయినా ప్రాబ్లం ఏమన్నా అవుతుందేమో. అంత లోపలే ఇది యూట్యూబ్ లో చూసాను. చూసిన తర్వాత సరే ఇది నా కాలుకు చెప్పినట్టుగా ఉంది, నాకు ఎట్లా ఉందో అది అట్లాగే ఉంది కదా అనేసి మీ దగ్గరకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు 1 week లోపలనే బాగా క్యూర్ అయింది. అసలు ఎంత నేను బాత్రూమ్ లోకి నడవడానికి కూడా కష్టంగా ఉంది. అంత పెయిన్ ఉందండి నాకు. ఒక 15 days మెడిసిన్ లేక భరించాను. అది రాను రాను ఎక్కువైపోయి ఇట్లా అయిపోయింది. మీ దగ్గరకు వచ్చేసరికి 1.5 month అయింది పెయిన్ తో. ఆ తర్వాత ఒక 2-3 అక్యుపంక్చర్ థెరపీలకి నాకు బాగా అనిపించింది. పెయిన్ చాలా వరకు తగ్గింది. సో చాలా రిలీఫ్ ఉంది కదా? చాలా రిలీఫ్ అనిపించింది. నేను చాలా మందికి చెప్పాను అందరికి, మా బావగారికి కూడా చెప్పాను. ఆయనకేంది రుమటాయిడ్ పెయిన్స్ బాగుంది. అంటే బాగా చాలా క్యూర్ అయింది. మీరు పెయిన్స్ తో బాగా బాధపడుతున్నారు కదా, పెయిన్స్ తో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుంది. అదైతే నా అనుభవంతో చెప్పాను అని అంటే దీనికి వెళ్తాను. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.